నల్గొండ జిల్లాలో ఈ నెల 11 జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా 22వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అమీన్ పర్వీన్ సమద్ ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు మరియు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాయకత్వంలో నల్గొండ ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. ప్రతి ఇంటికి అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఈ 2 సంవత్సరాల్లో అందాయని, త్రాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టామని, ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ, ప్రజాసేవ ప్రధాన ఎజెండాగా యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి కల్పనలో తోడ్పడతానని, వ్యాయామశాల, గ్రంథాలయ ఏర్పాట్లు మొదలగు వాటిని ఏర్పాటు చేస్తానని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని, చెయ్యి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో షబీర్, రఫీ, ఫహీం, గౌస్, హనుబాయ్, సాగర్, ఫయాజ్, జానీబాబా, కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. మరియు ఇప్పటికీ మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆశీస్సులతో 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒకసారి ఎంపీగా పనిచేసినారు. మా నల్గొండ అంటేనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డ, కాంగ్రెస్ పార్టీ అడ్డ. మా వార్డు శ్రీనివాస కాలనీ కానివ్వండి, ప్రియదర్శిని కాలనీ కానివ్వండి, రహమత్ నగర్ కానివ్వండి, మా వార్డు నందు మా పోయినసారి ఎమ్మెల్యేగా మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పోటీ చేసినప్పుడు భారీ మెజార్టీ, నియోజకవర్గంలో భారీ మెజార్టీ తెచ్చిన మా వార్డు మాది కాంగ్రెస్ వార్డు. మా గత 25-30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. నన్ను కూడా పోయినసారి గెలిపించినారు. ఈసారి కూడా నా యొక్క ప్రజలు నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. మరియు మేము ప్రజల వద్దకు పోతున్నాము. సమస్యలు ఉన్నాయి. సమస్యలను కూడా రేపు కార్పొరేషన్ అవుతుంది. కార్పొరేషన్ కాగానే ఆ సమస్యలను కూడా నేను దగ్గరుండి మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో, మా సార్ సహకారంతో, రేపు కాబోయే మేయర్ గారి సహకారంతో నేను వార్డుల ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి గత 5 సంవత్సరాల అనుభవం తీసుకొని ఏమేమి సమస్యలన్నీ మా దృష్టికి ఉన్నాయి అవన్నీ కూడా తీర్చుకుంటాము. ప్రజలకు ముందుకు పోతాము. మరియు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గత 20 సంవత్సరాల నుంచి మహాత్మా గాంధీ యూనివర్సిటీ కానివ్వండి, ఫ్లైఓవర్ కానివ్వండి, రితిక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలకు ఎంతోమంది పేద ప్రజలకు విద్య కల్పించడం కానివ్వండి. నిన్న మొన్న మనం సంవత్సరం కాలంలో నల్గొండలో డిఓ ఆఫీస్ నుంచి కలెక్టరేట్ దాకా రోడ్డు, మరియు క్లాక్ టవర్ నుంచి కలెక్టరేట్ దాకా రోడ్డు, దేవరకొండ నందు రోడ్డు, బీటీ రోడ్లు కొత్త చేసి ఈరోజు చూడండి నల్లగొండ కళల సహకరించుకుంటూ ముందుకు పోతున్నారు. అయ్యే అభివృద్ధి పనులు చెప్పుకుంటూ మేము కూడా ప్రజల వద్దకు పోతున్నాము. మా యొక్క ప్రజలు నన్ను, మా భార్యను ఆమినా ఫరీన్ గారికి భారీ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. ఆమినా ఫరీన్ గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున కార్పొరేటర్గా గెలిపించాలని మా యొక్క రహమత్ నగర్, శ్రీనివాస కాలనీ, ప్రియదర్శిని కాలనీ మా మిస్సెస్ కౌన్సిలర్ ఉంది. ఇక్కడ మేము కౌన్సిలర్ అయిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. 2 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మళ్ళీ వాళ్ళు చేసిన వాటి గురించి ప్రశ్నిస్తూనే 2 సంవత్సరాలు గడిపినాము. మాకు గత సంవత్సరం నుంచి మా ప్రభుత్వం వచ్చింది. మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రివర్యులు అయినారు. వాళ్ళు వచ్చిన తర్వాత మేము వాడినందు ప్రతి తెల్ల కార్డు అని అడిగితే వాళ్ళకు తెల్ల కార్డు ఇప్పించినాము. తెల్ల కార్డు ఇప్పించగానే సన్న బియ్యం ఇప్పించినాం. ఫ్రీ కరెంటు చేసినాము. మరియు గ్యాసు 500 రూపాయలు సబ్సిడీ ప్రతి దాదాపుగా మా యొక్క వార్డు మధ్యతరగతి కుటుంబాలు, పేద కుటుంబాలు ఉంది వార్డు. మా వార్డు నన్ను దాదాపుగా 80-90% గ్యాస్ సబ్సిడీ కానివ్వండి, విద్యుత్ సబ్సిడీ కానీ కల్పించినాము. మరియు ఈరోజు మేము మళ్ళీ మా మిస్సెస్ ఆమినా ఫరీన్ గారు పోటీ చేస్తున్నారు. ప్రజల స్పందన స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మా కార్యకర్తలు పనిచేస్తున్నారు. మా యొక్క కార్యకర్తలు నేను కోరుకుంటుంది ఏంటంటే ఇంకా కొంచెం 2-3 రోజులు ఉన్నది. వాళ్ళు కూడా నా ఎమ్మటి ఉండి కష్టపడి నా యొక్క భార్యను ఆమినా ఫరీన్ గారిని భారీ మెజార్టీతో గెలిపాలని కోరుకుంటున్నాను.